తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అంటే రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా కన్వేర్ అభివృద్ధికి సహకరిస్తాం, నిధులు తీసుకొస్తాం. కార్పొరేటర్లు అందరం పోయి మా గౌరవ కార్పొరేటర్లు మేయర్ గారి నేతృత్వంలో, మా డిప్యూటీ మేయర్ గారి నేతృత్వంలో అందరం పోయి కేంద్ర మంత్రులను కలుస్తాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కలుస్తాం. అందరూ కూడా కలిసి నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది బీజేపీ మేయర్ అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అలా ఎంత ఇబ్బంది అనిపిస్తుందంటే నిన్న వాళ్ళు చేసిన కుట్రలు మామూలు కుట్రలు. ముఖ్యమంత్రి కూడా ఇవ్వాలండి జిల్లా టీవీలు చూసినాం, మేము సోషల్ మీడియా చూసినాం. అయిపోయింది బీజేపీ కలం అయిపోయింది అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది అన్నారు. ఇక బీజేపీ రాదు. కొంతమంది ఖేల్ ఖతం, దుకాన్ బంద్, బీజేపీ ఖతం, ఇక రకరకాలుగా ప్రచారం చేశారు. కానీ ఎక్కడ మేము పట్టించుకోలే. మాకు ప్రజాస్వామ్య నమ్మకం ఉంది. మా తల్లి మహాశక్తి, మా తల్లి మీద విశ్వాసం ఉంది. ఇంత మేము సాధించామంటే నేను నమ్ముకున్న ఆ మహాశక్తి అమ్మవారి యొక్క ఆశీర్వాదం, ఆ తల్లి యొక్క కరుణ కటాక్షాలు. ఇలా వేములవాడ రాజన్న ఆశీర్వాదం గాని, కొండగట్టు అంజన ఆశీర్వాదం గాని, పాత బస్తీ భాగ్యలక్ష్మి తల్లి అనుగ్రహం గాని, వాళ్ళని నమ్మినం. వాళ్ళ ఆశీర్వాదంతో ప్రజల ఓట్లు పొందినాం. ప్రజల ఆశీర్వాదం మాకుంది, మా గౌరవ కార్పొరేటర్లకు అందరికీ ఉంది. ఇంత మెజార్టీగా మేము గెలుస్తాం. కానీ దీన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఎందుకు గుర్తించకపోయినాయి? అన్ని పార్టీలు కలవడానికి కారణం ఏదో ఉండాలి. స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మీరు అందరు కలిసి మీరు సాధించింది ఏంది? బయటికి వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు వేదిక గాని, బహిరంగ సభల్లో రాజ్యాంగ బుక్కును పట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ 35 మంది అలా మాకు మద్దతు ఇస్తే బలవంతంగా నెత్తుకపోయి కుట్రలు చేసి ఫామ్ హౌస్ లో వేదికగా, హోటల్లో వేదికగా మీరు అందరు కలిసి కుట్రలు చేయడానికి కారణం మీద ఒక కారణం చెప్పండి. మీరు ఎవరి మీద కోపం మీకు? మీరు గెలిచింది 14 సీట్లు. ఈ బడబాయి చోటబాయి గెలిచింది 3 సీట్లు. బీఆర్ఎస్ పార్టీ గెలిచింది 10 సీట్లు. మీ అన్ని కలిసా 9. మీరు అన్ని కలిసా కూడా ఇలా మ్యాజిక్ ఫిగర్ దాటలేదు. మరి దేన్ని నమ్ముకొని మీరు మమ్మల్ని రాకుండా అడుకునే ప్రయత్నం చేశారు? నిధులు ఇయ్యలేదా? కరీంనగర్ స్మార్ట్ సిటీ కాలేదా? కరీంనగర్ అభివృద్ధి చెందలేదా? ఇంకా చెందాల్సి లేదా? 11 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఒక పైసా ఇచ్చిందా? 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక పైసా ఇచ్చిందా? మీరు హామీలు ఇచ్చిర్రా? మరి దేనికి అడ్డుకునే ప్రయత్నం చేశారు వాళ్ళు? ఈ చీకటి ఒప్పందాలు ఏంది? ఏం కారణం లేదు. బీజేపీ రావద్దు. ఇప్పుడు ఆట మొదలైంది. ఇప్పుడు ఆట మీరు స్టార్ట్ చేశారు. ఎన్నికల ముందు ఆట మీరు స్టార్ట్ చేశారు. ఆటకు ముగింపు మేమిచ్చినాం. ఇలా కప్పు గెలిచి మేము ముగింపించినాం. బీజేపీని అడ్డుకునే దమ్ము మీకు లేదు. మీ కుట్రలు చేస్తే, మీ కుతంత్రాలు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో యుద్ధం స్టార్ట్ చేసినాం. ఆ యుద్ధం కరీంనగర్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీకి నేను ఇలా ఛాలెంజ్ చేస్తున్నా. మీకు ఎక్కడికక్కడ మీ మెడల్ వాస్తాం. మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాల్సిందే. రామచంద్రరావు గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము చేసే యుద్ధానికి దమ్ముంటే మీరు తట్టుకునే కెపాసిటీ దమ్ముంటే మీరు తట్టుకోండి. మీరు కరీంనగర్లో గెలికిరు మమ్మల్ని. కరీంనగర్ లో రాకుండా 3 పార్టీలు, అన్ని పార్టీలు కలిసి మీరు అడ్డుకున్నారు. మీరు అందరూ ఒక్కటైన విషయం స్పష్టమైంది.
ఇప్పుడు స్టార్ట్ అయింది ఆట, ఇక మళ్ళా కొత్త ఆట మళ్ళీ స్టార్ట్ అయింది. ఇస్తాం, దాన్ని కూడా పక్కా ఇస్తాం మేము, పక్కా ముగింపు ఇస్తాం మేము. మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మేము ఏదో రెచ్చిపోయి చెప్తున్నాం. నిన్న మీరు చేసే కుట్రను చూసి బాధపడి మేము ఎక్కడ భయపడలే. కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, ఎంఏ పార్టీలు చూసి నవ్వుకున్నాం మేము. మా క్యాంపులో అందరం నవ్వుకున్నాం మేము. వీళ్ళు గింత పిచ్చోళ్ళ 40 సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏం ప్లాన్ లేకుండా, అవగాహన లేకుండా ఎట్లా వస్తుంది అనుకున్నారు? బయట పోతే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వేరంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్కు నేను అభినందన తెలుపుతున్నా. నాయకులందరూ ఒకటేరు, నాయకులందరూ ఒకటై బీజేపీని అడుగునే ప్రయత్నం చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కొంతమంది ప్రసక్తే లేదు. భారతీయ జనతా పార్టీ 30 సీట్లు గెలిచింది. వాళ్ళకు స్వతంత్ర అభ్యర్థులు వారికి మద్దతు ఇస్తున్నారు. వాళ్ళకు 35 సీట్లు ఆల్రెడీ మ్యాజిక్ ఫేర్ వచ్చేసింది. ప్రజలు చురుగానే చూస్తారు. కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీకి ప్రజల ఆశీర్వాదం ఉంది. మనం ఈ కుట్రలు చేయొద్దు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఇవాళ అడ్డుకున్న విషయం వాస్తవం. బుద్ధుండాల కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిగ్గుండాలి మీకు. గిదా మీ కుట్రలు మీది? బయటకు వచ్చి నీతులు వాడతారు మీరు. ఏం చేసి ముఖ్యమంత్రి వ్యక్తి ఇవాళ ఇన్వాల్వ్, ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ ఏం చేసి ముఖ్య సమాధానం చెప్పాలి. ముఖ్యమంత్రి గారు రాత్రి మొగలు రెండు రోజులు నిద్రాలు మాని ఇక లియోనియో వేదికగా కుట్రలే కుట్రలు అయిపోయింది. వీళ్ళొచ్చిరు, వాళ్ళొచ్చిరు, వీళ్ళ మడకపోయినాం, వాళ్ళ మడకపోయినాం, కిడ్నాప్, రైట్, సోషల్ మీడియాలో మొత్తం రాయించుకున్నారు. ఏమైంది ఇవాళ? ఏం సాధించారు? ఇంతమంది ముఖ్యమంత్రి, 5 మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం, ఎంఐఎం పార్టీ. ఒక్క బండి సంజయ్ అడుకోలేకపోయారు. ఒక బండి సంజయ్ని అడుకోలేకపోయారు. ఒక భారతీయ జనతా పార్టీ మా సైనికులను అడుకోలేకపోయారు. మీరు వీళ్ళు ఎవ్వరు పైసలు పెట్టి గెలవలే. వీళ్ళందరూ నెల రోజుల నుంచి గత 2 సంవత్సరాల నుంచి ఒక్కొక్కరు ఇళ్లలో తిరిగి ప్రజలకు విశ్వాసం కలిగించి ప్రజల ఆశీర్వాదం గెలిచిన అందరూ కూడా. చెప్పాలా ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఏం సాధించారు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. ఇవాళ చెప్పుడు కన్వీనర్కి ఎన్ని నిధులు ఇచ్చారు మీరు? ఇలా నిధులు ఇయ్యారా? ప్రజలు మీరు ఆశీర్వాదం గెలిచిన అడ్డుకుంటారా?